ఆషాఢమాసం వచ్చిందంటే తెలంగాణలో బోనాల సందడి ప్రారంభమవుతుంది. ఆషాఢమాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని భక్తులు నమ్ముతారు. అందుకే అమ్మవారికి వారి వారి సంప్రదాయం ప్రకారం బోనం సమర్పిస్తారు. బోనం అంటే అమ్మవారికి భోజనమని అర్థం. ముఖ్యంగా మహిళలు బోనాలను ఎంతో భక్తితో జరుపుకుంటారు. కుండలపై అమ్మవారి రూపాన్ని తీర్చిదిద్దుతారు. అందంగా ముస్తాబై చేతి నిండా గాజులు, కాళ్లకు పారాని, ముఖానికి పసుపు పెట్టుకుని ఆ చల్లని తల్లి కుండలను నెత్తిన పెట్టుకుని అమ్మవారి ఆలయానికి వస్తారు. ఈ సంవత్సరం జూన్ 26 నుండి జూలై 26 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. జూన్ 26న గోల్కొండ బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి బోనం ప్రతి సంవత్సరం ఇక్కడే సమర్పిస్తారు. జూలై 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉంటుంది. ఆ తర్వాత రోజు జూలై 14న రంగం భవిష్యవాణి ఉంటుంది. జూలై 20న భాగ్యనగర్ లాల్ దర్వాజా బోనాల జాతర ఉంటుంది. జూలై 21న ఉమ్మడి దేవాలయాల ఘటాల ఊరేగింపు నిర్వహిస్తారు. 24న బోనాల ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను నిర్వహిస్తారు. డప్పు చప్పుళ్ళు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు కూడా బోనాల్లో ప్రత్యేకంగా ఉంటాయి. గల్లీలలో అమ్మవారి పాటల డీజేల హోరుతో ఫుల్ జోష్గా ఉంటుంది. ఆషాఢ మాసంలో హైదరాబాద్ నగరం అంతా పండగ వాతావరణంలో ఉంటుంది. హైదరాబాద్లో పండగ కోలాహలం చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు తరలి వస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కారు కూడా మన రాష్ట్ర పండుగగా బోనాలను నిర్వహిస్తోంది. తెలంగాణ ఆచార సంప్రదాయాలకు అద్దం పట్టేలా బోనాలను నిర్వహిస్తున్నారు. బోనాల పండుగ నేపథ్యంలో రాత్రిపూట పలహారం బండ్లను సిద్ధం చేస్తారు. ఈ బండిని అందంగా పూలతో అలంకరిస్తారు. అంతేకాకుండా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని కూడా ఉంచుతారు. దాని ముందు అనేక రకాల పండ్లు, అమ్మవారికి ఇష్టమైన వాటిని నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఈ వాహనాలను ప్రత్యేకంగా పొట్టేళ్లతో లాగేలా ఏర్పాట్లు చేస్తారు. బండ్లపై ఇంట్లో వండిన అనేక రకాల పదార్థాలను పెడతారు. అమ్మవారి ఆలయం ఉన్న వీధుల్లో దీన్ని తిప్పుతూ ఉంటారు. చాలా మంది ఈ బండ్ల మీద అమ్మవారికి తమ ఇంటి నుంచి నైవేద్యం సమర్పిస్తారు. ఈ బండ్ల ముందు పోతరాజు, శివసత్తులు ఉంటారు. వీరు కొరడా పట్టుకొని భయంకరమైన వేషధారణతో ఉంటారు. వీరు దుష్ట శక్తుల్ని పారద్రోలుతారంటారు. పోతురాజులు ఇంట్లోకి వస్తే మంచిదని కూడా చాలా మంది విశ్వసిస్తారు. పోతురాజు చేతిలో కొరడాతో దెబ్బలు తింటే నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుందని కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు. పలహారం బండ్ల మీద ఉన్న నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు. బోనాల జాతరలో శివసత్తుల పాత్ర కూడా ప్రముఖమైనదే. వీరు పెళ్లి చేసుకోకుండా తమ జీవితాన్ని శివుడికి అంకితం ఇచ్చేసుకుంటారు. వీరు శివుడిని తమ భర్తగా భావిస్తారు. ఎల్లప్పుడూ కూడా శివుడు అమ్మవారి సేవలోనే ఉంటారు. ముఖ్యంగా బోనాలు, ఇతర ఆలయాల ఉత్సవాల సమయంలో శివసత్తులు పూనకం వచ్చి ఊగిపోతూ ఉంటారు. డప్పు చప్పుళ్లకు అనుగుణంగా వీరు ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ సమయంలో వారికి సిగం వస్తుంది. సిగం అంటే అమ్మవారు పూనటం. దీనినే పూనకం అని కూడా అంటారు. పోతరాజులు, శివసత్తులు దుష్టశక్తుల్ని దూరంగా పారద్రోలుతారని చెబుతూ ఉంటారు. పోతురాజు అమ్మవారికి సోదరుడని, శివసత్తులు అమ్మవారికి సేవలు చేస్తారని చెబుతుంటారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.